అవుతుందా రైట్. సో మనం ఈ కాన్సెప్ట్ ఒకసారి చూసినట్లయితే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో in examination point of view. What is the difference between, what are the differences between procedural approach and object oriented approach? This is most important question. Okay, so point wise గా మనం ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చూసినట్లయితే ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, నథింగ్ బట్ యూనిట్స్. సి లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ లేదు అసలు, అన్నీ కూడా ఫంక్షన్సే ఉంటాయి. డేటా ఇండివిజువల్గా ఉంటుంది, ఫంక్షన్స్ ఇండివిజువల్గా ఉంటాయి. ఒక పెద్ద వర్క్ని తీసుకున్నప్పుడు దాన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం, అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఫంక్షన్స్ని మనం విడిగా వదిలిపెట్టం, డేటాని విడిగా వదిలిపెట్టం. ఏ డేటాకి ఏ ఫంక్షన్స్ సరిపోతాయో ఆ ఫంక్షన్స్తో కలిపి ఆ డేటాని ఒక ఆబ్జెక్ట్లో ఉంచుతాం. ఓకేనా? ప్రొసీజరల్ అప్రోచ్లో అయినా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో అయినా రెండిట్లోనూ ఒక ప్రాజెక్ట్ని, ఒక పనిని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా, నెంబర్ ఆఫ్ సబ్ వర్క్స్గా మనం డివైడ్ చేస్తాం. అయితే ఇక్కడ ఫంక్షన్స్ రూపంలో ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్స్ రూపంలో ఉంటాయి. ఇక్కడ డేటా ఓపెన్గా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో డేటా ఓపెన్గా ఉండదు, ఫంక్షన్స్తో కలిసి ఉంటుంది. ఏవైతే ఆ డేటాను ఆపరేట్ చేస్తున్నాయో ఆ ఫంక్షన్స్తో మాత్రమే కలిసి ఒక ఆబ్జెక్ట్లో ఉంటుందన్నమాట డేటా. రైట్. సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఫంక్షన్ ఈజ్ గివెన్ హై ప్రియారిటీ దాని డేటా. ముందు ఫంక్షన్కే ప్రియారిటీ. ముందు ఫంక్షన్స్ అసలు ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో అనేది చూసుకున్న తర్వాత అప్పుడు ఏమేమి వేరియబుల్స్ కావాలనేది చూస్తారు ఇక్కడ. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన స్థితి అది. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అలా కాదు, ముందు అసలు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, మీరు ఒక స్కూల్కి వెళ్ళిపోయి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క డేటాను తీసుకొని రండి అని చెప్తాం, పిల్లల యొక్క డేటాను తీసుకొని రావాలి అని చెప్తాను. ముందు మీరు ఒక 2-3 కూర్చొని ఆలోచించుకుంటారు, పిల్లలకు సంబంధించి ఏ డేటా కలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ యొక్క నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి, వాడి యొక్క హాల్ టికెట్ నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి, వాడి యొక్క పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, వాడు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా ఆ స్కూల్లో చదువుకుంటున్నాడు, వాడు స్కూల్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నాడు, అవునా, స్కూల్కి రోజు ఏ టైంకి వస్తున్నాడు, స్కూల్లో ఉన్నటువంటి వాడికి సంబంధించినటువంటి స్కూల్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక పిల్లవాడికి సంబంధించిన డేటా. ముందు ఈ డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మనం ఫంక్షనాలిటీని వెతుక్కుంటాం. ఎప్పుడైనా అంతేనమ్మా, ఎప్పుడైనా అంతే. దిస్ ఈజ్ ద రైట్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పలానా ప్రదేశానికి పోయి ఎంజాయ్ చేయాలి, తిరుపతి పోవాలి, లేదంటే బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలి, హైదరాబాద్ పోవాలి, అక్కడ మా బంధువులు ఉన్నారు అని చెప్పేసి ముందు ఒక ప్లాన్ వేసుకుంటారు. హైదరాబాద్ పోవాలి, అవునా, హైదరాబాద్ పోయిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ వేరియబుల్స్ అనుకోండి. హైదరాబాద్ ఈజ్ అ లొకేషన్, యూ చూజ్, అవునా. మనీ, హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు స్పెండ్, ఇట్స్ ఎ వాల్యూ, 10,000 20,000 అనుకుందాం. నా వాట్ ఆర్ ద లొకేషన్స్ టు బి సీన్, ఏ లొకేషన్స్ చూడాలి అక్కడ, అదొక డేటా. ఇవన్నీ ముందు అనుకొని పెట్టుకుంటాం మనం. అనుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫంక్షనాలిటీ, ఆ లొకేషన్స్కి ఎలా వెళ్ళాలి, అవునా, ఇక్కడి నుంచి ముందు హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, ఆ ఫంక్షనాలిటీ అదంతా కూడా ఉంటుందన్నమాట. ముందు మనకు డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వితౌట్ డేటా మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేం. సో డేటాకి ఇక్కడ హై ప్రియారిటీ ఉంటుంది. ఆ డేటాని బట్టి ఆ డేటాను ఆపరేట్ చేయడానికి ఏ ఫంక్షన్స్ మనకు సరిపోతాయో ఆ ఫంక్షన్స్నే మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లో డేటా ఉంటుంది, కాకపోతే ఫంక్షన్స్కి ముందు ప్రయారిటీ ఇస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో డేటాకి ముందు ప్రయారిటీ ఇచ్చి ఆ డేటాను ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్స్ని తయారు చేసుకుంటాం. థర్డ్ పాయింట్ ఏం చెప్పాడు, టాప్ డౌన్ అప్రోచ్ ఈజ్ అడాప్టెడ్, టాప్ డౌన్ డిజైన్ అప్రోచ్ ఈజ్ అడాప్టెడ్. ముందు మనం ఫంక్షన్తో మొదలు పెడతాం, మెయిన్ ఫంక్షన్తో మొదలు పెట్టి తర్వాత సబ్ ఫంక్షన్స్ తీసుకుంటాం.
అవునా? అలా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసుకున్నట్లయితే ముందు సబ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం, ముందు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత వాటన్నిటిని ఒకదాంతో ఒకటి జాయిన్ చేస్తాం. నేను మనం చూసాం, మెయిన్ తర్వాత ఒక ఫంక్షన్ రాసాం, మెయిన్ తర్వాత ఏ ఫంక్షన్ రాస్తున్నాము అన్న విషయాన్ని ముందుగా మనం మెయిన్లో డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేయకుండా మెయిన్ తర్వాత ఒక ఫంక్షన్ రాసి కంపైల్ చేస్తే కంపైలర్ ఆ మెయిన్ తర్వాత ఉండే ఫంక్షన్ని కంపైల్ చేయలేదు, డిటెక్ట్ చేయలేదు అసలు. ముందు మెయిన్ ఫంక్షన్, తర్వాత సబ్ ఫంక్షన్స్. ముందు మెయిన్ ఫంక్షన్ లోపల సబ్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ లోపల సబ్ ఫంక్షన్ ఏదైతే ఉందో టాప్ నుంచి వస్తున్నాం మనం, ముందు మెయిన్ ఫంక్షన్, తర్వాత సబ్ ఫంక్షన్ 1, సబ్ ఫంక్షన్ 2, సబ్ ఫంక్షన్ 3, ఇలా మెయిన్ కింద అన్ని రాసుకుంటూ వచ్చేస్తాం. ఆ మెయిన్ కింద రాయాలి, ఆ రాసిన వాటిని కంపైలర్ డిటెక్ట్ చేయాలి, కంపైల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఆ మెయిన్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్స్ అన్నీ కూడా, ఆ మెయిన్ ఫంక్షన్స్ అన్ని యొక్క డిక్లరేషన్స్ అన్నీ కూడా వెయిట్ చేయండి, మెసేజెస్ ఏం పెట్టవాకండి. ఓకే, డోంట్ చాట్ ఎనీథింగ్ ఇన్ చాట్ బాక్స్, బికాజ్ నాకు వినపడుతుంటుంది, సౌండ్ వస్తుంటుంది. ఓకే, డోంట్ యూస్ చాట్ బాక్స్. సో మెయిన్ తర్వాత ఉండేటువంటి ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఈ సబ్ ఫంక్షన్స్ అన్ని మనం అసలు డిఫైన్ చేయాలి, రాయాలి అంటే వాటికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ అన్ని మెయిన్లో ముందు చెప్పాలి. సో మెయిన్లో చెప్పాలంటే ముందు మెయిన్ ఉండాలి కదా అక్కడ. సో మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఫస్ట్, టాప్ టు బాటమ్, టాప్ డౌన్ అప్రోచ్ అంటాం దీన్ని. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ముందు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం ముందు. నిన్న మనం చెప్పుకుందాం, ఒక కారు, మంచి కారు, ఒక BMW కారు, బెంజ్ కారు కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి. ఆ కారు కొనుక్కోవాలంటే ముందు ఆ కారు తయారు చేయాలి కదా కంపెనీ వాడు. సో కారు తయారు చేయాలంటే ఎలా చేస్తాడు, మంచి టైర్ కంపెనీకి వాడు ఆర్డర్ చెప్తాడు, బాబు నేను కారు తయారు చేయాలనుకుంటున్నాను, ఒక 100 కార్లు తయారు చేయాలనుకుంటున్నాను, BMW కార్స్, నాకు ఇదిగో ఈ టైర్స్ కావాలని చెప్పేసి కంపెనీ వాడికి ఆర్డర్ ఇస్తాడు. సో ఆ కంపెనీ ఏం చేస్తుంది, ద కంపెనీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. వాటిని నీట్గా పలానా కంపెనీ వాడి కోసం, పలానా BMW బెంజ్ కార్ల కోసం వాడికి కావాల్సిన టైర్స్ అన్ని వాడు డిజైన్ చేసి తయారు చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక కంపెనీ పెయింట్ వేయాలి కదా, కారుకి పెయింట్ వేయాలంటే ఒక మంచి కంపెనీకి ఆర్డర్ చెప్తాడు, నాకు ఇదిగో ఈ కలర్ కావాలి, ఈ కాంబినేషన్ కావాలి, నాకు పెయింట్ కావాలని చెప్తాడు, ఈ క్వాలిటీలో కావాలి. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఆ కంపెనీ వాడు ఇంకా ఆ పనిలో ఉంటాడు, పెయింట్ తయారు చేసే కంపెనీ. ఇలాగా ఒక కారుకు సంబంధించి టైర్ల దగ్గర నుంచి పెయింట్స్, సీట్స్ ఎట్సెట్రా ఇవన్నీ ఒక బెంజ్ కార్ తయారు చేసేటువంటి కంపెనీ వాడు ఆర్డర్ చెప్పుకుంటాడు బయటికి, ఆ వర్క్ని అసైన్ చేస్తాడు మిగతా కంపెనీస్కి. సో ఆయా కంపెనీస్లో కలర్ తయారవుతుంది, టైర్స్ తయారవుతాయి, రిమైనింగ్ థింగ్స్ తయారవుతాయి, కేబుల్స్, మంచి క్వాలిటీ కేబుల్, హై క్వాలిటీ కేబుల్స్, కార్లో కేబుల్స్ కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే సిగ్నల్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి కదా లోపల. సో ఇవన్నీ కూడా రకరకాల కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి. అలాగే కారులో ఈ మధ్య మనకు GPS సిస్టమ్ పెట్టేశారు. మీరు కారులో ఫోన్ వచ్చిందనుకోండి, మీ కారులో ఉన్నటువంటి ఆ చిన్న డివైస్కి ఆ ఫోన్ అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలాగే మీ కార్ ఎక్కడికి వెళ్తోంది, మీరు లొకేషన్ని ఆ స్క్రీన్లో చూసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి మీకు చక్కగా ఆ GPS చూపిస్తుంటుంది అనమాట. ఇది ఇలా స్టార్ట్ అయ్యారు, మీ వెహికల్ ఇక్కడ ఉంది, మీరు ఇలా టర్న్ అవుతున్నారు, ఇలా మూవ్ అవుతున్నారు, ఇలా మూవ్ అవుతే మీకు హైదరాబాద్ వస్తుందని చెప్పేసి చాలా చక్కగా మీకు మ్యాప్ చూపిస్తుంది అనమాట, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. మరి ఈ సాఫ్ట్వేర్ని ఇంకో కంపెనీ డిజైన్ చేస్తుంది. ఇలాగా ఇవన్నీ ఆబ్జెక్ట్సేనమ్మా. ముందు సబ్ ఆబ్జెక్ట్స్ తయారవుతాయి, టైర్ అనేటువంటి ఒక సబ్ ఆబ్జెక్ట్, కలర్ అనేటువంటి ఒక సబ్ ఆబ్జెక్ట్, అలాగే కేబుల్స్ అనేటువంటి సబ్ ఆబ్జెక్ట్, కార్లో యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ అదొక సబ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని తయారైన తర్వాత ఫైనల్గా వీటన్నిటిని ఒకదానితో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక మంచి కార్ మనకు తయారవుతుంది అనమాట, మోడల్డ్ కార్ తయారవుతుంది. సపోజ్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తయారవుతున్నాయి అనుకోండి, BMW వాడికి ఇంకొక ఆలోచన వచ్చింది, నా కార్ నేరుగా శాటిలైట్కి లింకప్ అయిపోవాలి, దాని యొక్క సాఫ్ట్వేర్ కావాలని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్స్ తయారవుతుంటాయి, సబ్ ఆబ్జెక్ట్స్ అన్ని తయారవుతుంటాయి, ఇంకా మెయిన్ ఆబ్జెక్ట్ తయారు కాలా.
BMW వాడికి ఇంకొక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇంకొక కంపెనీకి అప్పగించాడు, అదొక ఆబ్జెక్ట్, అదొక సబ్ ఆబ్జెక్ట్. ఇలాగా సబ్ ఆబ్జెక్ట్స్ అన్ని తయారు చేసిన తర్వాత దీని బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. అంటే కింది నుంచి పైకి వస్తుంది అనమాట. ముందు ఆబ్జెక్ట్స్ అన్ని తయారవ్వాలి, సబ్ ఆబ్జెక్ట్స్ అన్ని తయారవ్వాలి. అయిన తర్వాత వాటన్నిటిని బెంజ్ కార్ కంపెనీ వాడు తెప్పించుకొని జాగ్రత్తగా వాటన్నిటిని ఒక చోట అసెంబుల్ చేసేస్తాడు. అప్పుడు ఒక చక్కగా ఒక మంచి ఆబ్జెక్ట్ తయారవుతుంది అనమాట. సో టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ రెండు మంచివే. కాకపోతే టాప్ డౌన్ అప్రోచ్ని ఎక్కడ మనం ఫాలో అవుతామంటే వేర్ దేర్ ఆర్ స్మాలెస్ట్ ప్రాజెక్ట్స్ టు బి డిజైన్డ్. ఎక్కడైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయో డిజైన్ చేయాల్సినవి, అక్కడ టాప్ డౌన్ అప్రోచ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అక్కడ బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవడం జరుగుతుంది. ఓకేనా? నిన్న కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో దీని గురించి మంచి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను, టాప్ డౌన్కి బాటమ్ అప్కి. నేను క్లాస్ స్టార్ట్ చేశాను, క్లాసే ఒక ప్రాజెక్ట్. అందరూ జాయిన్ అయిన తర్వాత నేను క్లాస్ చెప్తాను అనేది కరెక్ట్ కాదు, అవునా? అందరు జాయిన్ అవటం అంటే టాప్ డౌన్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ ఎలా ఉంటుంది? నేను స్టార్ట్ చేసేస్తాను క్లాసు, స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 జాయిన్ అవుతూ ఉంటారు, ఇప్పటికీ జాయిన్ అవుతున్నారు ఇంకా. అప్పుడేమవుతుంది, నా క్లాస్ టైం డిస్టర్బ్ కాదు, చేరిన వాడు జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి క్లాస్ కోసం అని అనుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ జరుగుతూ ఉంటుంది, జాయిన్ అయ్యేవాడు జాయిన్ అవుతూ ఉంటాడు, ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ రైజ్ అవడానికి ఛాన్సెస్సే లేవు. అంతే కదా? మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, నా ఫ్రెండ్ వచ్చేవాడికి సినిమా వేయొద్దు అంటే ఊరుకుంటారు సినిమా హాల్ వాళ్ళు? ఎవరు ఊరుకోరు. సో టాప్ డౌన్ అప్రోచ్ అనేది బేసిక్గా ఎక్కడ యూస్ చేస్తామంటే, టాప్ డౌన్ అప్రోచ్ మీ ఇంట్లో యూస్ చేస్తారు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్. అమ్మ అన్నం వండింది, అమ్మ భోజనం వండింది, అవునా? నాన్న అప్పుడే ఇంటికి వచ్చాడు, నాన్న భోజనం చేయాలి. మీరు ఉన్నారు, మీరు అంటే పెద్ద పిల్లలు. నాన్న చెప్తాడు మీతో, నాన్న నేను స్నానం చేసి వస్తాను రా, అందరం కలిసి భోజనం చేసేద్దామని చెప్పేసి, అవునా? సో ఎలా ఉంటుంది? మీ పాడికి మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, నాన్న వచ్చేసి పాపం బాధపడిపోతాడు. నేను చెప్పాను కదరా అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి, నేనేమో వర్క్ హడాళ్ళలో ఉంటుంటాను ఎప్పుడు కూడా, అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా మీరు వినలేదు అని చెప్పేసి నాన్న పాపం బాధపడతాడు. అలా కాకుండా మీరు వెయిట్ చేశారనుకోండి, నాన్న వచ్చి మీతో పాటు కూర్చుంటాడు, అందరు చక్కగా కలిసి భోజనం చేయొచ్చు. అంటే ఇక్కడ 2-3 ఉంది, 2-3 మెంబర్సే ఉన్నారు. యూ కెన్ జాయిన్, మీరందరూ కలిసి ఒకేసారి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్గెస్ట్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? అలా కాకుండా పెద్ద మ్యారేజ్ జరుగుతుంది, మన ఎస్వికేపి కాలేజ్లో మ్యారేజ్ జరుగుతుంది. ఎస్వికేపి కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా, పెద్ద గ్రౌండ్, అక్కడ మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళు అక్కడ బఫే సిస్టమ్ ఏర్పాటు చేశారు. బఫే అంటే తెలుసు కదా, మనం నిలబడి తింటాం, ఎవరి ప్లేట్ వాడు తీసుకుంటాడు, అక్కడ వడ్డిస్తూ ఉంటారు, చక్కగా వాటిని పెట్టి చేసేసుకొని తింటూ ఉంటాం. అక్కడ ఎలా ఉంటుంది? పెళ్లికి ఎంతమందికి అయితే పెళ్లి పిలుపులు వెళ్ళినాయి, అందరూ వచ్చాక బఫే మొదలు పెడతానంటే ఎవరు ఉండరు, ఎవడింటి వాడు వెళ్ళిపోతాడు, అవునా కదా? సో అది తేడా. బాటమ్ అప్ అప్రోచ్కి టాప్ డౌన్ అప్రోచ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. స్మాలెస్ట్ ప్రాజెక్ట్స్లో బాటమ్ అప్ అప్రోచ్ని యూస్ చేస్తాం, టాప్ డౌన్ అప్రోచ్ యూస్ చేస్తాం. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్లో బాటమ్ అప్ అప్రోచ్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఫంక్షన్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ త్రూ ఆర్గ్యుమెంట్స్. నేను దీని మీద ప్రోగ్రామ్ కూడా చెప్పున్నాను. ఫంక్షన్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఆర్గ్యుమెంట్స్ ద్వారా, ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి, అవునా? నేను మీకు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా రాసి చూపెట్టాను. మెయిన్లో సమ్ అనేది మనం అనుకుంటే, మెయిన్ అనేటువంటి ఫంక్షన్లో ఏబి అనేటువంటి వేరియబుల్స్ ఉన్నాయి. అంటే అమ్మ యొక్క చేతులు అనుకుందాం మనం. ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. 10ని లడ్డు అనుకుందాం, 20ని జిలేబీ అనుకుందాం, అవునా? సో అమ్మ చేతిలో ఉన్నటువంటి మెయిన్ మెథడ్ చేతిలో ఉన్నటువంటి ఏబి అనే చేతిలో ఉన్నటువంటి లడ్డు జిలేబీ మన చేతికి రావాలంటే మనకు కూడా 2 చేతులు ఉండాలి ఇక్కడ, అవునా? సో సమ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి చేతులు ఏంటి? ఎక్స్ అండ్ వై, అవునా? సో ఎక్స్ అండ్ మనల్ని పిలుస్తుందమ్మ, మనల్ని పిలిచి మన చేతులు చాచమని చెప్పేసేసి తన చేతుల్లో ఉన్నటువంటి ఏ అనే చేతిలో ఉన్నటువంటి 10 అనే లడ్డుని ఎక్స్ అనేటువంటి మీ చేతిలోకి పెట్టేస్తుంది.
బి అనేటువంటి తన రెండో చేతిలో ఉన్నటువంటి 20 అనే జిలేబిని వై అనేటువంటి మీ యొక్క రెండో చేతిలో పెట్టేస్తుంది. చూడండి, ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్తో కమ్యూనికేట్ చేయించాలి అంటే ముందు మెయిన్ ఫంక్షన్ సమ్ ఫంక్షన్ కాల్ చేయాలి. అంటే అమ్మ మిమ్మల్ని కాల్ చేయాలి, పిలవాలి. పిలుస్తూ మీ రెండు చేతుల్లో తన రెండు చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూస్ని పెట్టాలి. సో ఫంక్షన్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి? ఆర్గ్యుమెంట్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. ఓకేనా? ఆబ్జెక్ట్స్ కూడా అంతే. ఆబ్జెక్ట్స్ కూడా ఒకదానితో కమ్యూనికేట్ చేసుకుంటే ఎలాగా? వాటిలో ఉన్న ఫంక్షన్స్ ద్వారా. అవునా కదా? దీని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని పిలవాలంటే ఎలా పిలుస్తారు? చెయ్యి ఊపితే వాడికి కనపడదు, వినపడదు, వాడు తిరుగుంటాడు. మీ నోటితో వాడి పేరుని పిలవాలి, అప్పుడు వాడికి అది వినపడి వాడి తిరగాలి. అంటే ఇక్కడ రెండు ఫిజికల్ స్ట్రక్చర్స్ అనేవి ఒకదానితో కమ్యూనికేట్ చేసుకోవాలంటే లోపల ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ పనిచేయాలి. సో ఇద్దరు వ్యక్తుల్ని రెండు ఆబ్జెక్ట్స్ అనుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఫంక్షనాలిటీస్ పనిచేస్తేనే ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేయగలరు. ఉత్త ఫిజికల్ బాడీతో ఏం చేయలేరు వాళ్ళు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఫంక్షన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనకు తెలుసు కదా, ఒక ఫంక్షన్ అంటే ఏమిటి? రకరకాల సూచనల యొక్క సముదాయం, స్టేట్మెంట్స్ యొక్క సముదాయం. అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఉత్త ఫంక్షన్సే ఉండవు ఆబ్జెక్ట్ అంటే. మనం చెప్పుకున్నాం, పదే చెప్పుకుంటున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఫంక్షన్స్ ఒక్కటే కాదు, ఆబ్జెక్ట్ అంటే డేటా ఒక్కటే కాదు, డేటా ప్లస్ ఫంక్షన్స్. ఓకేనా? డేటా ప్లస్ మెథడ్స్. ఇలాగా రెండు కలిస్తేనే మనకు అది అవుతుందన్నమాట, ఆబ్జెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. తర్వాత ఫంక్షన్ డు నాట్ మోడల్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఎఫిషియెంట్లీ. నిన్న మనం చెప్పుకున్నాం దీని గురించి. ఉత్త ఫంక్షన్స్తోనే మీరు ఒక అద్భుతమైన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేరు. క్రియేట్ చేయగలరు, బట్ నాట్ ఎఫిషియెంట్లీ. ఒక సమర్థవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్కడా డౌట్ లేనటువంటి ఒక ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేయాలంటే ఉత్త ఫంక్షన్స్తో అది అసాధ్యం అవుతుందన్నమాట. దీని గురించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పున్నాను. మీరు ఒక బైక్ని, నేను ఒక బైక్ కొన్నాను అన్న విషయాన్ని మీ ఫ్రెండ్కి చెప్పాలి అంటే ఆల్రెడీ వాడికి అసలు ఆ బైక్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడు మీరు చెప్తూ ఉంటే వాడికి ఓహో ఈ బైక్ ఇలా ఉంటుందని అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి ఆల్రెడీ బైక్ అంటే తెలుసు. వాడి మెదడులో బైక్కి సంబంధించినటువంటి అన్ని ఇమేజెస్ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి మీరు చెప్తూ ఉంటే ఇమాజిన్ చేసుకోగలడు. బైక్ లేదు ఇక్కడ, మీరు బైక్ చూపెట్టట్ల వాడికి, కానీ మీరు చెప్తున్నారు, ఫంక్షనాలిటీస్ చెప్తున్నారు. మీ ఫ్రెండ్కి ఆల్రెడీ బైక్ అంటే తెలుసు కాబట్టి హీ కెన్ ఇమాజిన్ ద కాన్సెప్ట్ వాట్ యు ఆర్ సేయింగ్. కానీ అది ఎఫిషియెంట్గా అయితే కాదు. ఎప్పుడు ఎవరి విషయంలో? ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టేసి వాడికి బైక్ అంటే చెప్తున్నారు, వాడికి బైక్ అంటే తెలియదు, దాని మొహం ఎప్పుడు చూడలేదు, దాన్ని ఎప్పుడు ముట్టుకోలేదు. అప్పుడు వాడికి ఎఫిషియెంట్గా అర్థం కాదు, అసలు అర్థం కాదు. ఇంక ఎఫిషియన్సీ సంగతి పక్కన పెట్టండి. అదే చిన్నపిల్లవాడికి, ఈవెన్ ఫ్రెండ్కి కూడా వాడు ఊహించుకునేది వేరు, మీరు చూపెట్టేది వేరు. ఫ్రెండ్కి మీరు బైక్ గురించి చెప్పాలనుకోండి, నా బైక్ ఇలా ఉందిరా అలా ఉందిరా అని చెప్పాలనుకోండి, కొంతవరకు ఊహించుకుంటాడు, బట్ నాట్ ఎఫిషియెంట్లీ. అదే మీరు బైక్ని తీసుకుని వచ్చి, మీరు బైక్ కొన్నారు, మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు మీ నాన్న మీకు మంచి 1,50,000 పెట్టి బైక్ కొని పెట్టాడు. నెక్స్ట్ మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడని చెప్పేసి ముందుగానే మీకు బైక్ కొని పెట్టేసేసాడు అనమాట. ఆ బైక్ని తీసుకుని మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు వాడు ఇంకా ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఎదురుగా బైక్ కనపడుతుంటుంది, ఎదురుగా ఆబ్జెక్ట్ కనపడుతుంటుంది. అవునా? వాడు అంటాడు, ఒరే ఒక్కసారి నేను స్టార్ట్ చేస్తాను రా అంటాడు. భలేవాడిరా, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు స్టార్ట్ చేయకపోతే ఎవరు స్టార్ట్ చేస్తారు? ముందు నువ్వే స్టార్ట్ చేయాలని నడిపించుకొని వచ్చావు మా ఇంటి దగ్గర నుంచి. దీన్ని నేను బైక్ స్టార్ట్ చేసుకొని రాలా, నువ్వు నా ఫ్రెండు కదా అని చెప్పేసి నడిపించుకొని వచ్చాను అనమాట. నువ్వు స్టార్ట్ చేయని చెప్పేసి వాడి చేతికి ఇస్తాడు. వాడు మురిసిపోడు, వాడు స్టార్ట్ చేస్తాడు బండిని, వాడు రైస్ చేస్తాడు, వెనక మీరెక్కుతారు. బండి మీది వాడు స్టార్ట్ చేశాడు, వాడు గేరేస్తాడు, వాడు రైస్ చేస్తాడు, వాడు 4 గొంతులు తిప్పుకొని మళ్ళీ తిరిగి వాడి ఇంటికి వచ్చి ఆగుతాడనమాట. చూడు ఎంత క్లారిటీ వచ్చిందో ఇక్కడ వాడికి. సో బైక్ ఇలా ఉంది, దీని కలర్ ఇలా ఉంది, దీని హ్యాండిల్ ఇలా ఉంది, దీని మూమెంట్ ఇలా ఉంది. అవునా? సో ఒక ఆబ్జెక్ట్తోనే మనం ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క రూపాన్ని మనం చాలా ఎఫిషియెంట్గా ఊహించవచ్చు. బట్ నాట్ ఫంక్షన్స్, బట్ నాట్ విత్ ఫంక్షన్స్.
ఉత్త ఫంక్షన్స్ మాత్రమే యూజ్ చేసి మీరు ఒక అద్భుతమైనటువంటి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని తయారు చేయలేరు. బట్ యూ కెన్ క్రియేట్, బట్ నాట్ ఎఫెక్టివ్ క్రియేషన్ అనేది ఇక్కడ ఉండదన్నమాట. కానీ ఆబ్జెక్ట్, an object or objects model real world objects efficiently. Okay na? Data can move from one function to another function easily. అవునా? డేటా కెనాట్ మూవ్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనం చూసాం సిలో ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ డేటాని మనం మూవ్ చేయొచ్చు త్రూ ఆర్గ్యుమెంట్స్. మెయిన్ నుంచి సమ్ ఫంక్షన్కి, సమ్ ఫంక్షన్ నుంచి మెయిన్కి ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం వాల్యూస్ని పాస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఒక డేటా నుంచి ఇంకొక డేటాకి వాల్యూస్ని పాస్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క పర్మిషన్స్ ఉండాలి. Without the permissions of the object, you cannot provide any data item to another object. That is most important thing. Okay na? So these are the differences between procedure oriented language and object oriented language. Okay na? One second. టుడే ద న్యూ కాన్సెప్ట్, జస్ట్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఇవే. అంటే వీటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది ఒక శరీరం అనుకుంటే ఆ శరీరానికి ఉండేటువంటి రకరకాల భాగాలు అనమాట, పార్ట్స్ అనమాట. ఫస్ట్ ఇది ఆబ్జెక్ట్, దీని గురించి మనం మళ్ళీ చెప్పుకుంటాం ఆబ్జెక్ట్. రెండోది క్లాస్, మూడోది మెథడ్ గురించి మనం చెప్పుకుందాం. మెథడ్ అంటే ఫంక్షన్ బిహేవియర్. అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇది చెప్పుకున్నాం మనం. ఎన్క్యాప్సులేషన్ చూచాయిగా బ్రీఫ్గా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం మనం. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్. నోట్ చేసుకోవచ్చు మీరు చక్కగా, ఈ బొమ్మ వేసుకొని మీరు చక్కగా నోట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ ఎ 15 మార్క్స్ క్వశ్చన్, 15 మార్కుల క్వశ్చన్ అనమాట ఇది. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది 15 మార్కుల క్వశ్చన్ మీకు. సో ఏమేమి ఉన్నాయి? మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి, 8 భాగాలు ఉన్నాయి. ఆబ్జెక్ట్, క్లాస్, మెథడ్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ డైనమిక్ బైండింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. Okay, so object means object. In this world everything is an object. So object includes data members and member functions. Avuna? So in this world everything is an object. That means a place, a thing or a person. ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ప్రతిదీ ఆబ్జెక్ట్. అంటే ఇవి కనిపించే ఆబ్జెక్ట్స్, కనిపించని ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసా? మీకు కనిపించిన ఆబ్జెక్ట్స్ ఏంటో? బాధ కనిపిస్తుందా? కనిపించదు, కళ్ళనీళ్ళు వస్తాయి అంతే. కళ్ళనీళ్ళు మళ్ళీ కనిపించేవే, కానీ కంటి నీటి వెనక లోపలగా మన బ్రెయిన్ లోపల మనం బాధకి గురవుతాం. అవునా? సంతోషం, ఇది కంటికి కనపడదు, మనం వ్యక్తపరుస్తాం. సంతోషాన్ని వ్యక్తపరుస్తాం, కళ్ళింత చేసుకొని, నోరింత చేసుకొని. అవునా? చిత్రంగా మన ముఖాన్ని పెట్టేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. కోపం, ఇది కనపడదు, మనం మన శరీరం ద్వారా వ్యక్తపరుస్తాం. కళ్ళు బాగా ఉరిమి చూస్తూ, పళ్ళు పటపటా కొరుకుతూ, అవునా, చేతులు పిడికిలు బిగించేసేసి గందరగోళంగా ఉంటుంది అప్పుడు మన ముఖం. ఇవన్నీ కంటికి కనిపించినటువంటి ఆబ్జెక్ట్స్. వీటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇంగ్లీష్ భాషలో. కాంక్రీట్ నౌన్స్ అంటే కంటికి కనపడతాయి. ఒక ప్లేస్, మార్కాపురం ఈజ్ ఎ ప్లేస్, కంటికి కనపడుతూ ఉంటుంది చక్కగా.
ఏ పర్సన్, ఒక వ్యక్తి కంటికి కనపడుతూ ఉంటాడు. ఒక వస్తువు, మొబైల్ అనుకోండి, ఇంట్లో ఏదైనా ఒక కుర్చీ అనుకోండి, ఫ్యాన్ అనుకోండి, వాట్ ఎవర్ ది థింగ్. ఆల్ దీస్ ఆర్ కాంక్రీట్ నౌన్స్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి బాధ, సంతోషం, దుఃఖం, కోపం, విచారం, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో ఆల్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్. అండ్ వాట్ ఆబ్జెక్ట్స్ అండ్ వాట్ థింగ్స్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్? ఏమేమి ఉంటాయి ఆబ్జెక్ట్కి అంటే, ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా, మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్. మెంబర్ డేటా, మెంబర్ ఫంక్షన్స్. ఖచ్చితంగా డేటా ఉండాల్సిందే ఆబ్జెక్ట్కి, ఖచ్చితంగా ఫంక్షన్స్ ఉండాల్సిందే. అలా ఉంటేనే అది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఆబ్జెక్ట్ అని తీసుకోండి మీరు ఈ ప్రపంచంలో, ఖచ్చితంగా దానికి కొన్ని డేటా ఐటమ్స్ ఉంటాయి, అండ్ అట్లీస్ట్ పేరు ఉంటుంది. ఇప్పుడు మన కోపం వచ్చింది అనుకోండి, ఏమొచ్చిందిరా అంటే అది వచ్చిందని చెప్తామా? సపోజ్ మీ అమ్మ మీకు ఒక వస్తువు ఇవ్వలేదు అనుకోండి, ఇస్తానని చెప్పింది, పాపం ఇవ్వలేదు. అప్పుడు మీకు కోపం వస్తుందన్నమాట. ఎందుకురా అలా ఉన్నావు అంటుంది. నాకు అది వచ్చిందని చెప్తారా? అది వచ్చిందంటే ఏమొచ్చిందిరా అని అడుగుతుంది. మళ్ళీ నాకు అది వచ్చిందిలే అంటారా? అలా అనం కదా, కోపం వచ్చింది అని చెప్తాం. సో కోపం, ఇట్స్ ఎ నేమ్, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్లో ఉండే వాల్యూ నాన్న కోపం అనేది. ఒక పర్సన్కి పేరు ఒక వాల్యూ అయితే, ఆ కోపానికి కోపం అనేటువంటి ఆ పేరే ఒక వాల్యూ. మరి దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి? ఎలాగైనా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు కోపం యొక్క ఫంక్షనాలిటీస్. అవునా? ఉరిమి చూడటము, అవునా, రకరకాలుగా ప్రవర్తించటము, ఇవన్నీ కూడా. సో యూ కెన్ టేక్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా దానికి డేటా ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశేషం. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, జావా అంటే అదేదో ఒక భయంకరమైన లాంగ్వేజ్, చాలా కష్టంగా ఉంటుంది. నేను మా ఫ్రెండ్ చెప్పింది, మా సీనియర్ నేర్చుకుంది జావా, చాలా కష్టం అనిపించిందంట. ఆమె కష్టం అనిపించింది, బట్ నాట్ యూ. మీకు కష్టం కాదు, అవునా? సో జావా ఈజ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండ్ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్, వెరీ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని అలాగే చెప్పుకుందాం మనం, చాలా అందంగా చెప్పుకుంటాం మనం రెగ్యులర్గా మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు చూసేటువంటి ఎగ్జాంపుల్స్తోనే చెప్పుకున్నాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మన కంటి ముందు జరుగుతున్నవే కదా. ఓకే, సో కాబట్టి దీంతో ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి అంశంతో నేను ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. రేపు క్లాస్, మెథడ్, అబ్స్ట్రాక్షన్, వీలైతే ఎన్క్యాప్సులేషన్ చెప్పుకుందాం, ఈ 4. ఓకేనా? 1 సెకండ్.